చరిత్ర చీకటి పొరల్లో నిశ్శబ్దంగా నిద్రిస్తున్న ఎన్నో నిజాలు చిన్న కాంతి పుంజం కోసం అరులు చాస్తున్నాయి. గాఢ నిద్రలో ఉన్న అలాంటి ఒక వాస్తవాన్ని వెతుకుతూ అంధకార బంధురమైన గతంపైకి వెలుగు ఖడ్గాన్ని దూస్తోంది ఈనాటి రహస్యం. హాయ్, భారతీయులకు ప్రకృతే దైవం. చెట్టు పుట్ట గోవు పాము ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చరాచర జీవులు చాలా వరకు భారతీయుల పూజలు అందుకుంటున్నాయి. ముఖ్యంగా మన సమాజంలో పాములంటే భయము భక్తి రెండు ఉన్నాయి. పాముల్ని ఇలవేల్పులుగా కులదేవతలుగా చెప్పుకునేవారు ఎంతోమంది కనిపిస్తారు. నాగుల గురించి నాగలోకం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటన్నింటినీ చూసిన కొంతమంది అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇందుకు వారి అనుమానాలేంటి? నాగులు తిరిగిన కోనలు, నాగకన్యలు ఆడిన లోగిళ్ళు, అలనాటి నాగుల ప్రభావానికి నిలువెత్తు సాక్ష్యాలు ఈనాటి ఈ సాంప్రదాయాలు. నాగలోకం అనేది ఒకటుందా? అసలు నాగులెవరు? చరచరా పాకి సరీసృపాల, లేక సకల భూములను ఏలిన రాజన్యుల? భారతీయ సమాజంలో పాములకున్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. జైన, బౌద్ధ, హిందూ మతాల వారికి పాము చాలా పవిత్రమైనది. అనాది నుంచి భరతఖండంలో నాగపూజ కనిపిస్తోంది. వాసుకి, శేషు అనే సర్పాలు భారతీయ సమాజంలో పేరెన్నికగన్నాయి. భారతీయులు నాగులను పూజించడం కోసం ప్రత్యేకించి నాగుల చవితి వంటి పండుగలను జరుపుకుంటారు. పాములను కేవలం సరీసృపాలుగా మాత్రమే కాక మానవులు, దేవతల రూపాన్ని ధరించగల కామరూపులుగాను భారతీయులు భావిస్తారు. మన జానపద సాహిత్యం, ఇతిహాసాలు, పురాణాల నిండా నాగులు, వారు నివసించే నాగలోకం, వారి మహత్యాల వర్ణనలే ఉంటాయి. ముఖ్యంగా నాగకన్యల నాట్య విన్యాసాలు, వారి ప్రేమ వ్యవహారాలను హైలైట్ చేసే కథలు, సినిమాలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. ఎంతోమంది నాగకన్యలనేవారున్నారని, నాగలోకం అనేది ఒకటి ఉన్నదని నమ్ముతున్నారు. విష్ణు పురాణం వంటి భారతీయ పురాణాలు భూమి లోపల అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ అనే 7 లోకాలున్నాయని, పాతాళాన్నే నాగలోకమంటారని చెబుతున్నాయి. నాగలోకంలో మణి, మరకత, మాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు వంటి సంపదలుంటాయని, వాటిని నాగులు రక్షిస్తూ ఉంటారని చాలామంది నమ్మకం. బౌద్ధ మతస్థులు బుద్ధుని బోధనలను లిఖించిన పవిత్ర గ్రంథాలు నాగలోకంలో ఉంటాయని, వాటిని అక్కడున్న సర్పాలు రక్షిస్తూ ఉంటాయని నమ్ముతారు.
నాగుల రక్షణలో ఉన్న అలాంటి గ్రంథమే బౌద్ధ మతాచార్యుడు నాగార్జునునికి లభించిందని, అదే ఆయన రచించాడని చెబుతున్న ప్రజ్ఞాపారమితి అని అంటారు. నాగుపాములను దేవుళ్ళుగా భావించి పూజించడం కేవలం భారతీయులకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా నాగపూజ కనిపిస్తుంది. మలేషియా వంటి ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా, ఆస్ట్రేలియా, అమెరికా వంటి చోట్ల నాగపూజ కనిపిస్తుంది. మలేషియాలో ఉన్న ఈ నాగరాజ దేవాలయం ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ఆస్ట్రేలియా, అమెరికా వంటి చోట్ల నివసిస్తున్న స్థానిక అటవిక తెగలు తాము నాగవంశస్థులమని చెప్పుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని హోపీ తెగ ప్రజలు తమ పూర్వీకులకు చెందిన యువకుడొకడు పాతాళానికి వెళ్ళి ఒక నాగకన్యని వివాహమాడి ఇక్కడికి తీసుకువచ్చాడని, అతడి సంతానమే ఇప్పుడున్న హోపీ తెగవారని నమ్ముతున్నారు. అజటిక్ నాగరికులు మిట్లాన్ అనే పేరున్న నాగలోకాన్ని ఒక మహాసర్పం రక్షిస్తోందని అంటుంది. ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో ఉన్న ఊడు ప్రజలు పాముని మెడలో వేసుకుని వేరంగమాడేంత భక్తులు. ప్రపంచవ్యాప్తంగా మనుషులకే కాక అనేక తెగలకు, ప్రాంతాలకు పెట్టిన నాగా పేరు కనిపిస్తోంది. మన దేశంలోని నాగాలాండ్తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్లోనూ శ్రీలంకలోనూ నాగజాతి ప్రజలు ఇప్పటికీ ఉన్నారు. జపాన్, ఫిలిప్పైన్స్లో కొన్ని ప్రాంతాలకు నాగా పేరు కనిపిస్తోంది. ఆఫ్రికాలోనైతే నాగా అనే పదం నుంచి ఉద్భవించిన అనేక పదాలు దర్శనమిస్తాయి. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? నాగులకు సంబంధించిన సమాచారం కేవలం పుక్కెటి పురాణం కాదని, ఇందులో ఎన్నో వాస్తవాలు దాగున్నాయని అనిపిస్తోంది. అసలు నాగులకు సంబంధించి ఒకే విధమైన నమ్మకాలు ప్రపంచం మొత్తం ఎలా వ్యాపించాయి? ఈ నాగుల గురించిన అసలు రహస్యం తెలుసుకోవాలంటే చరిత్ర గర్భాన్ని ఛేదించాల్సింది. గతంలో ఒదిగి ఉన్న చీకటి అధ్యాయాలపై వెలుగు రేఖల్ని ప్రసరింపచేయాల్సింది. రండి, వేల ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఒక్కొక్క సంఘటన ముసుగు తొలగించి నిజాల జాడల్ని వెతుకుదాం. అది ప్రాచీన భారతదేశంలోని సింధు నదీ పరివాహక ప్రాంతం. హరప్పా, మొహంజదారో వంటి అద్భుతమైన పట్టణాలున్న జీవగడ్డ అది. ప్రపంచంలోని సమకాలీన నాగరికతల్లో అత్యంత విశిష్టమైన సింధు నాగరికత అది. అప్పటికే గ్రామాలు మాయమై పట్టణాలుగా మారిపోయాయి. నివాస గృహాలు, పబ్లిక్ కట్టడాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, నీటిపారుదల వ్యవస్థ, వ్యవసాయం, రవాణా, రోడ్డు, వర్తక వాణిజ్యాలు ఒకటేమిటి, ఇవాళ ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న ఆధునిక పట్టణాలకి ఏమాత్రం తగ్గని సదుపాయాలు, నిర్మాణ కౌశలంతో ఉన్న పట్టణాలు 5000 ఏళ్ల క్రితమే అక్కడ విలసిల్లుతూ ఉండేవి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్న పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్లో, ఈ రాష్ట్రాల సరిహద్దుల్లోని పాకిస్తాన్ భూభాగాల్లోనూ అనేక సింధు నాగరికత పట్టణాలు వర్ధిల్లాయి. అయితే ఇప్పుడు మనకు కనిపించే తెల్లని వర్ణంలో ఉన్న ఉత్తర భారతీయులు అప్పుడు లేరు. ఈ అద్భుతమైన నాగరికత నిర్మాతలు నల్లవారు. అది ఇప్పుడు మనం చూస్తున్న దక్షిణ భారత ప్రజలను, ముఖ్యంగా తమిళ ప్రజలను పోలి ఉండేవారు. వీరిలో ఎక్కువ మంది ఆఫ్రికా మూలాలను కలిగి ఉన్నారని శాస్త్రవేత్తలు తేల్చారు. సింధు నాగరికత ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో యురేషియా అనాగరిక తెగలవారు సింధు ప్రాంతంలోకి ప్రవేశించారు. ఇంతకు యురేషియా అంటే ఏమిటి? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆసియా, యూరప్ ఖండాలు కలిసి ఉండేవి. ఈ రెండు ఖండాలు కలిసి ఉన్న అప్పటి భూభాగాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు యురేషియా అని పిలుస్తున్నారు.